హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్ వీడియో. మెయిన్గా తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రాలో డిఫరెంట్గా ప్రాసెస్ జరుగుతుంది. తెలంగాణలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ ఆఫ్లైన్లోనే ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీరు ఎలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడికి తీసుకొని వెళ్లకుండా డైరెక్ట్ ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే కొన్ని కండిషన్స్లో ఆఫ్లైన్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో అది ఏంటి ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంసెట్ అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం ద్వారా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఎంతమందికి అప్డేట్స్ నచ్చుతున్నాయో నాకు కూడా తెలుస్తుంది. సో కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మీకు ప్రతి ఒక్క అప్డేట్ వాట్సాప్ ద్వారా కానివ్వండి, మీకు కాల్ ద్వారా కానీ కావాలనుకుంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. డిస్క్రిప్షన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మెయిన్గా ఫస్ట్ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది స్టెప్స్ చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా వీడియో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఆ బేసిక్ మీరు ఎంసెట్ అప్లై చేసే టైంలోనే ఆ బేసిక్ డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో ఆ బేసిక్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నా మీరు అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫీ పేమెంట్, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఫీ పేమెంట్ చేయాలి. ఆ ఫీ పేమెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600, ఓసీబీసీ వాళ్ళకి 1200 ఫీజు ఉంటుంది. సో నెక్స్ట్ మనకి పేమెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో మీకు పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యా లేదనేది మీకు ఆప్షన్ అయితే వస్తుంది. ఒక 2 days లేదా 1 or 2 daysలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా అని మీకు చూపిస్తుంది ఆన్లైన్లో. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో ఎవరికైతే సర్టిఫికేట్ ఆన్లైన్లో వెరిఫై కాలేదో సో వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయాలి. అంటే ఏ సర్టిఫికేట్ పెండింగ్లో ఉందో ఆ సర్టిఫికేట్ అనేది రీఅప్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీఅప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లో మీ డాటాని ఆఫీసర్స్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కరెక్ట్గా ఉంటే మీకు ఎలిజిబిలిటీ, అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చనే ఎలిజిబిలిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఇస్తారు. అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, ఇది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. తర్వాత సీట్ అలాట్మెంట్స్ ఉంటాయి, తర్వాత కాలేజ్లో జాయిన్ అవ్వడం ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి ఆన్లైన్లో కంప్లీట్ కాని వాళ్ళు, లేదా సర్టిఫికేట్స్ పెండింగ్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్లో కూడా వెరిఫికేషన్, రీఅప్లోడ్లో కూడా వెరిఫికేషన్ కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలనేది ప్రాసెస్లో చూపిస్తాను. సో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉంది. 1 week to 10 days టైం అయితే అవకాశం ఉంది కాబట్టి. సో వెబ్సైట్ అప్డేట్ అయిన తర్వాత ఏపీ వెబ్సైట్ 2024 అని మనకి వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఇందులో ఫామ్స్ అనే ఆప్షన్లో మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ చేయగానే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫామ్ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్, అంటే మీ పర్సనల్ డీటెయిల్స్, మీరు అప్లై చేసే టైంలో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, అలాగే మీ జెండర్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకవేళ ఓసీ, బీసీనా అనేది క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా, ఒకవేళ ఓసీ అయితే ఇక్కడ ఎస్ఆ లేదా ఎస్ఆర్నో స్టాటస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్కి సంబంధించి కూడా సర్టిఫికేట్ అనేది ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అబోవ్ 2.5 lakhs, బిలో 2.5 lakhs అది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు స్పెషల్ కేటగిరీ ఉందా లేదా అనేది కూడా ఎస్ఆర్ నో మీరు సెలెక్ట్ చేసుకున్న లేదా వస్తుంది. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకు ఎక్కడ చదివారు అనేది డీటెయిల్స్ అయితే ఉంటాయి. 7th కాదు 12th వరకు కూడా ఉంటుంది. మీకు ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ 7 years మీకు ఇంటర్మీడియట్ నుంచి 6th class వరకు ఎక్కడ చదివారు అనేది ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇస్తారు కదా అప్లై చేసే టైంలో, ఆ డీటెయిల్సే మీకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది, ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయని వస్తుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించి మీ యొక్క మార్క్స్, గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ అందులో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి అనేది డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అప్డేట్ అయితే నో ప్రాబ్లం. ఇక్కడ అప్డేట్ కాలేదంటే మీరు మీ హాల్ టికెట్ నెంబరు, మీ ఇంటర్మీడియట్ బోర్డు ఎంట్రీ చేసి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి గ్రూప్ సబ్జెక్ట్స్లో అనేది డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు
డూ యూ వాంట్ టు చేంజ్ ఎనీ మేక్స్ ఎనీ చేంజ్, ఏమైనా ఇందులో ఇప్పటిదాకా కనిపించిన ఇన్ఫర్మేషన్లో మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది. ఎస్ అనుకుంటే మీకు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎస్ ఆర్ నో, ఒకవేళ ఉంటే ఎస్, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి, సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్, ఈడబ్ల్యూఎస్ ఫామ్కి సంబంధించి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెంబర్ అనేది. అలాగే ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీ యొక్క ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 2.5 lakhs లేదా నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి స్పెషల్ కేటగిరీ ఉందా లేదా ఎస్ ఆర్ నో అనేది ఉంటుంది. మీ 12th క్లాస్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్, సో ఇందాక అంటే మనం ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఎలా అనేది చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ స్టార్టింగ్లో డూ యూ వాంట్ ఎనీ చేంజెస్ అబౌవ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ అని ఉంది కదా, అక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఒక హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకోమని వస్తుంది. అంటే మీ దగ్గరలో డిస్టిక్లో ఏదైనా హెల్ప్ లైన్ సెంటర్ ఉంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించి చూస్ చేసుకోమని వస్తుంది. సో మీ నియరెస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉన్నదో ఆ హెల్ప్ లైన్ సెంటర్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో ఏమైనా సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉండి వెరిఫికేషన్ చేసుకోవాలి, ఆన్ ది స్పాట్లో ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మీకు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఇచ్చారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు వెళ్తే మీ సర్టిఫికేట్కి సంబంధించి కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న ఎడిట్ ఆప్షన్కి సంబంధించి వాళ్ళు సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫీ పేమెంట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. సో మీకు డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ లేదా ఏదైనా కార్డు సెలెక్ట్ చేసుకొని మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్కి సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత మీకు పేమెంట్ ఐడి వస్తుంది. ఆ పేమెంట్ ఐడి కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టాటస్ అని ఉంటుంది. నో యువర్ రిజిస్ట్రేషన్ స్టాటస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని వస్తుంది ఫస్ట్. తర్వాత సో మళ్ళీ మీ సర్టిఫికేట్ వెరిఫై అయిన తర్వాత, ఆన్లైన్లో వెరిఫై అయిన తర్వాత యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ యాజ్ పర్ షెడ్యూల్ అని ఇలా వస్తే ఏంటంటే మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై అయిపోయాయి, మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే వెరిఫై అయిపోయి అని అర్థం. సో లేదు మీరు పెండింగ్ ఎట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అంటే మీ సర్టిఫికేట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయని అర్థం. లేదు మీకు ఒకవేళ సర్టిఫికేట్ పెండింగ్లో ఉంది, మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కాలేదు అన్నప్పుడు ఏం చేయాలంటే సర్టిఫికేట్కి సంబంధించి రీఅప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ రీఅప్లోడ్ ఆప్షన్లో ఏ సర్టిఫికేట్ పెండింగ్లో ఉంది అనేది ఉంటుంది. సో ఇలా మీకు ఏ సర్టిఫికేట్ పెండింగ్లో ఉంది అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్, ఇమేజ్ నాట్ క్లియర్ విజిబుల్, నేమ్ మిస్టేక్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్కి సంబంధించి మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది ఇట్లా. సో ఇలా మళ్ళీ మీరు సర్టిఫికేట్ అనేది చూస్ చేసుకొని ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో ఎవరి సర్టిఫికేట్స్ అయితే పెండింగ్లో ఉన్నాయని మీకు మెసేజ్ వస్తుందో వాళ్ళు రీఅప్లోడ్ అయ్యే ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిలో మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ అప్లికేషన్కి సంబంధించి ఏ ఫామ్ పెండింగ్లో ఉంది, ఏ ఫామ్ అప్లోడ్ చేయాలనేది ఇందాక చూపించినట్టు డీటెయిల్స్ అయితే ఉంటాయి. అందులో ఆ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన 1 వీక్లో లేదా 2-3 డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ మీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని వస్తుంది. ఇలా వస్తే మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్స్ కూడా నోట్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్, ఇది ప్రాసెస్, యాక్చువల్ ప్రాసెస్. కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అయ్యాక కంప్లీట్గా డీటెయిల్గా మీకు వీడియో చేయడం జరుగుతుంది. అప్పటివరకు ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని బెల్ ఐకాన్ టైప్ చేయండి. థ్యాంక్ యూ.